నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనకి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని రాధాష్టమిగా చేసుకుంటారు. ఈ రాధాష్టమిని ఎవరు చేస్తారంటే అందరూ చేసుకుంటారు. కానీ ముఖ్యంగా ఎవరినైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇష్టపడ్డ వారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నవారు గానీ, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేదు అనుకున్నవారు గానీ, తరచుగా గొడవలవుతున్నవారు గానీ, ఈ రాధాష్టమి రోజు కృష్ణుడిని, రాధాదేవిని పూజించడం వల్ల వాళ్ళకి అనుకున్న వారితో పెళ్లి జరగడము, భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండడము, పెళ్లి ప్రయత్నాలు ఎన్ని చేసినా అవ్వట్లేదు అనుకున్న వారు కూడా ఈ వ్రతం చేయవచ్చు. రాధాష్టమి ఎలా చేయాలంటే ప్రాతకాలంలో నిద్రలేచి మీ పూజా మందిరం శుభ్రం చేసుకొని శ్రీకృష్ణుంది, రాధాదేవి పటం గాని, ప్రతిమ గాని పెట్టుకొని ధూప, దీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత రాధాష్టమి కథ చదవాలి. అలాగే హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు గానీ, 1008 సార్లు గానీ చదవాలి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళి, అక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించి, అక్కడే కూర్చొని కాసేపు రాధాష్టమి కథ చదవండి. అలాగే ఏదైనా మీ దగ్గరలో గోశాల ఉంటే, గోశాలకి వెళ్ళి ఏదైనా సేవ చేయడం గానీ, గోవుకి ప్రీతికరంగా ఏదైనా తినిపించడం గానీ, ఏదైనా దాన